పరిస్థితులు మన జీవితాలు కొనసాగిస్తున్నప్పుడు, దాస్యమనే కాడి కింద ఉన్నప్పుడు ఆ దేవాది దేవుడు మనలందరినీ కూడా ప్రేమించాడు, రక్షించాడు. నమ్మిన రామేనే చెప్తా. ఆయన రక్షించకపోతే, ఆయన ప్రేమించకపోతే మనం ఈ దినమున ఆయన మందిరంలో కూర్చుని ఉండలేము. అందుకే మీరు ఏమి చేసినాను ప్రభు నిమిత్తము చేయండి. ఆ చేసే ఏ పనైనా మనస్ఫూర్తిగా చేయాలంట. ఎట్లా చేయాలమ్మా? మనస్ఫూర్తిగా చేయి. నువ్వు చేసినప్పుడు దాని తీవ్ర పొందుకుంటా. మోషే సహోదరి అయిన మిరియాము అహరోనులు మోషే గారు సొరుకున్నారట. ఎందుకు సొరుకున్నారు? మోషే అయినా దైవజనుడు, మోషేతో దేవుడు మాట్లాడతాడా? మోషే అయినా ప్రవక్త, మోషే అయినా మాకు నాయకుడు, మాతో దేవుడు మాట్లాడ్డా, మమ్మల్ని దేవుడు నడిపించడా అని రకరకాల ఆలోచనలతో సరుకుకున్నందువలన మిరియాము దేహమంతా కూడా కుష్ఠరోగంతో నింపబడింది. నమ్మిన వారు దేవుని స్తోత్రము చెల్లెట. నువ్వు సరుకోవలసిన పని లేదు, బాధపడవలసిన పని లేదు. బలవంతము కాకయో మనస్ఫూర్తిగా ఇది ప్రభు నిమిత్తమై నువ్వు చేస్తున్నామని నువ్వు గుర్తించి గుర్తెరిగి దేవుని పనిలో పాలి భాగస్థుడు అయినప్పుడు, పాలి భాగస్థురాలు అయినప్పుడు వాటి ఆశీర్వాదము నీవు నీ కుటుంబం పొందుకుంటారు ఖచ్చితంగా. నమ్మిన వారు దేవుని స్తోత్రము చేయలేదా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కొరకు మనం చేద్దాం. లోకం కోసం బ్రతుకుతున్నావేమో, లోకము కోసం జీవిస్తున్నావేమో, చుట్టాలు బంధువులంటూ పొరలెడుతున్నావేమో, ముహూర్తాలు చూసుకుంటున్నావేమో. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. యేసు రక్తంలో ఏ వ్యక్తి అయితే కరగబడిందో, యేసు రక్తంలో ఏ వ్యక్తి అయితే దేవుని సన్నిధిలో బిడ్డగా చేర్చబడిందో వారికి ముహూర్తాలతో పని లేదు, రోజులతో పని లేదు, గంటలతో గడియలతో పని లేదు. తిమోతికి రాసిన పత్రిక 4వ వచనంలో అపొస్తలుడైన పౌలు గారు చదివించిన రీతిగా ప్రతిరోజు కూడా మంచిదే. నమ్మిన రామేనే చెప్తా. దేవుని చేత నిర్ణయింపబడిన ప్రతి దినము కూడా మంచిదే. ఆమెనే చెప్తామండి. ప్రియులారా, ఈ రోజు క్రైస్తవులు చాలా మంది అర్థ క్రైస్తవులుగా మిగిలిపోతున్నారు, తెగువ లేని క్రైస్తవులుగా మిగిలిపోతున్నారు, తెగింపు లేని క్రైస్తవులుగా మిగిలిపోతున్నారు. లోకం వైపు చూస్తూ ఉన్నారు, ఎవరి వైపు చూసి పరుగులు తీస్తూ ఉన్నారు. వాళ్ళలాగా ఉండాలా, ఈలాగా ఉండాలా, ఎలాగుంటే బాగుండు, అలాగుంటే బాగుండు. వద్దు. దేవుడు నీకు ఏ స్థానం అయితే ఇచ్చాడు, దేవుడు నీకు ఏ స్థితిలో అయితే పెట్టాడు, ప్రభువు నీకు ఏ జీవితం అయితే ఇచ్చాడు, దానిని బట్టి నీవు సంతోషించవలసిన పరిస్థితి ఉందని వాక్య ప్రకారముగా సేవకుడిగా నేను హెచ్చరిస్తూ ఉన్నాను. నమ్మిన వారు దేవుని స్తోత్రము చెల్లిద్దాము. హల్లెలూయా. ఒకరోజు కెనడా దేశానికి, ఇంగ్లాండ్ నుండి విక్టోరియా రాణి గారు కెనడా దేశానికి వెళ్ళారు. కెనడా దేశానికి విక్టోరియా రాణి గారు దర్శించడానికి వెళితే ఆవిడికి స్వాగతం పలకడానికి రోడ్డుకి ఇరువైపులా కూడా వేల కొలది, లక్షల కొలది ప్రజలు నిలబడి ఉన్నారు. పూలు జరుపుతూ ఉన్నారు, బొకేలిస్తూ ఉన్నారు, దండలు వేస్తూ ఉన్నారు. విక్టోరియా రాణి అంటే శిశునంటే ఆర్డినరీ పర్సన్. ఆమె చాలా ఉన్నత గౌరవప్రదమైనటువంటి స్త్రీ ఆ రోజుల్లో. అలాంటి ఆమె వారి దేశానికి వచ్చిందంటే ఎంతో గౌరవించి ఆవిడికి చాలా సత్కార్యాలు ప్రజలు చేస్తూ ఉన్నారు. నడుచుకుంటూ వెళ్తా ఉంది. ఆ మార్గంలో ఒక చిన్న గుంట ఉంది. ఆ గుంటలో ఏముందండి? బురద నీరు ఉంది. బురద నీరు ఉంటే ఎక్కడ రాణిగారు మనుషుల వైపు చూస్తూ ఆమె పాదాల బట్టికెళ్ళి ఆ బురద నీటిలో పెట్టేస్తుందని ఒక యవనస్తుడు తను వేసుకున్నటువంటి షూట్ కోట్ను, ఆ బ్లేజర్ ను తీసేసి గబగబా చుట్టి ఆ చిన్న గుంటలో పడేశాడట. ఆ క్లాత్ గట్టుకెళ్ళి ఇట్లా పడిస్తే ఆ రాణిగారు కాలికి బురద అంటకుండా ఆ క్లాత్ మీద ఆమె పాదం పెట్టి ముందుకు నడుచుకుంటా వెళ్ళిపోయింది. అది చేసింది చిన్న పనే. జాగ్రత్తగా చిన్న పనే చేశాడు. కత్తి పట్టుకొని 100 మందిని నరకలేదు, బుల్లెట్ తోటి 100 మందిని కాల్చి చంపలేదు. కానీ అతడు చేసినది చిన్న పనే. కానీ మరుసటి రోజు టీవీలో, రేడియో, న్యూస్లో ఎక్కడ చూసినా కెనడా దేశం అంతా కూడా గొప్పమని మారిపోయింది. మహారాణి గారు, విక్టోరియా రాణి గారి యొక్క కాళ్ళకి బురద అంటకుండా తన కోటు విప్పి బురదలో వేసి ఆమెను కాపాడాడు, ఆమెని గౌరవించాడు అని
అతని కొరకు ఫోటోల్లో, పేపర్లో, టీవీల్లో అతని పేరు మారిపోయింది. ప్రియ దేవుడి బిడ్డలారా, ఆ తర్వాత రాణిగారు అతని ఇంటికి పిలిచి గొప్ప సత్కారం చేశారు. నువ్వు చేసేది చిన్న పనే. నువ్వు అనుకుంటా, చాలా మంది అనుకుంటారు, ఓ నేను చాలా సీనియర్ అనుకుంటా. నేనంట నీ సీనియర్టీ కాదు, సిన్సియర్టీ దేవుడికి కావాలి. నమ్మిన వారు దేవుని స్తోత్రం చెల్లిద్దాం. ఏం కావాలా? సీనియర్టీ కాదు ప్రభు కావాల్సింది, సిన్సియర్టీ. దేవుడిని మెచ్చుకునేవాడు ఉన్నాడు. నువ్వు ఎంత ఖచ్చితంగా ఉన్నావో దేవుడికి కావాలి. ఎంత వాక్య ప్రకారముగా నువ్వు బ్రతుకుతున్నావు అని దేవుడు లెక్కిస్తాడు. దేవుడి యొక్క దైవజనులు చెప్పే ప్రతి మాటలు నీవు ఏ విధంగా సంఘంలో కూర్చొని పాటిస్తున్నావో లేదో సమస్తానికి కూడా లిఖిత పూర్వకముగా పరలోకమున్న దేవుడు ఆయన జీవగ్రంథం ముందు రాస్తా ఉన్నాడట. గుర్తుంచుకోండి ప్రియ దేవుని బిడ్డలారా, కొన్ని సమయాల్లో నువ్వు చేసింది చిన్న పనే, కానీ అది దేవుని దృష్టిలో చాలా బలమైనది, శక్తివంతమైనది. నువ్వు చేసిన ఆ చిన్న పని వలన, లేక నువ్వు ఇచ్చిన ఆ చిన్న కానుక వలన, నువ్వు ఇచ్చిన దశమ భాగము వలన, నువ్వు ఇచ్చిన ఆ బ్రహ్మణి వలన దేవుడు సంతోషించి ఈ లోకంలోని కావలసిన జీవన దేవుడు దయచేవాడు ఉన్నాడు. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని బయటపరుద్దాం. ఎంతమందికి చెరువు ఉంది? ఎంతమంది తెగించగలుగుతున్నారు? ఒక అమ్మంటదయ్యా, నేను మందిరానికి రాకపోతే నాకు రోగం వచ్చేస్తుందండి. నేను మందిరానికి దేవుడికి ఇవ్వాల్సింది నేను దొంగిలిస్తే నేను చాలా నష్టపోతున్నాను, ఆరోగ్యం నష్టపోతున్నా, కుటుంబంలో శోధన కలుగుతుంది, బిడ్డలకు శోధన కలుగుతుంది. ఇంకా ఎంతకాలము ఈ వాక్యాలు చెప్పించుకుంటా? ఇంక ఎంతకాలము దేవుని దాసుల్లో నుండి ఈ మాటలు చెప్పించుకుంటా? నువ్వు మాట చేయనందు వలనే ప్రభు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. That God wants to speak to you directly in this morning time. This is the word which has written by God. It's not written by me. ఇది నా ద్వారా రాయబడిన మాటలు కాదు, ఇది దేవుని ద్వారా రాయబడినటువంటి మాటలు. అక్కడ ఇంకొక మాట మీకు చూపిస్తాను. కొలస్సీ 3వ అధ్యాయము 17వ వచనంలో మరొక మాట చదువుతున్నా. 3వ అధ్యాయము 17వ వచనము. మరియు రాంగ్ చదువుతున్నారు. మరియు మాట చేత గాని క్రియ చేత గాని మీరేమి చేసినాను ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడి. సమస్తమును, అది చిన్నదైనా పెద్దదైనా ఏదైనా దేవుని పేరట ఆయన మహిమార్థమై కృతజ్ఞతాస్తుతులు చెల్లించి చేయాలి. చెప్పండి ప్రభు నామమున మహిమపడతాము. హల్లెలూయా. వాక్యం ఇది విడిచిపెడుతున్నావేమో జాగ్రత్త. పరలోక రాజ్యంలో నీకు స్థానాన్ని కోల్పోతా. నేను ఒక మాట మీకు చూపిస్తాను. మొదటి 2వ దినవృత్తాంతములు 31:12 చూద్దాం. 2వ దినవృత్తాంతములు 31వ అధ్యాయము 12వ వచనం. ప్రైజ్ లార్డ్. ఏమీ అపహరింపకుండా కానుకలను 10వ భాగమును ప్రతిష్ఠితములుగా చేయబడిన వస్తువులను లోపల చేర్చి. చాలా అన్న. ఇంకొక మాట మనం చూద్దాం. అదే అధ్యాయంలో నుండి 10వ వచనం చదువునన్నా. యెహోవా మందిరములోనికి జనులు కానుకలను తెచ్చుట మొదలుపెట్టినప్పటి నుండి మేము సమృద్ధిగా భోజనము చేసినాను. గట్టిగా చెప్పండి. ప్రియరా, మొదట చెప్పుకున్నటువంటి మాటలు అక్కడ ఒక శ్రేష్టమైన మాట కనబడతా ఉంది. 12వ వచనం చదివాడు బాబు. ఏమి అపారింపకూడదు. దొంగలిస్తున్నావేమో చూసుకో. దేవునికి ఇవ్వాల్సింది నువ్వు ఇవ్వకుండా దొంగలిస్తే ఆశీర్వాదం నీకు కలగదు, దీవెన నీకు కలగదు. వాక్యం చెప్తా ఉంది. ఏమి అపహరింపకుండా కానుకలను 10వ భాగములను ప్రతిష్ఠములుగా చేయబడిన వస్తువులను, అది ఏదైనా సరే, దేవుని
తీసుకొని రావాల్సిన వారిగా ఉంటున్నారు. 10వ వచనంలో అంటాడు, జనులు కానుకలను తెచ్చిన మొదలు పట్టినప్పటి నుండి సమృద్ధి భోజనాన్ని దేవుడు ఇస్తున్నాడట. మిగులుచున్నది కంటాడు, తన జనులను ఆశీర్వదించినందున గొప్ప గొప్ప రాసులు మిగిలాయంటే గట్టిగా దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మనలో ఎంతమంది యథార్థముగా చేస్తున్నాం ప్రభువు పని కొరకు వాక్యానుసారముగా? ప్రియ దేవుని బిడ్డ, నువ్వు 10వ భాగము తొలగిస్తే పరలోక రాజ్యం చేర్చబడే వాక్యం చెప్తుంది. 10వ భాగము తొలగిస్తే నీ కుటుంబంలో ఆశీర్వాదం ఉండదు. నీవు సంపాదించిన ధనము చిల్లు సంచులో పోసిన డబ్బులాగా అయిపోతుందని వాక్యం చెప్తుంది. నువ్వు 10వ భాగము దొంగలిస్తే నీ కష్టార్జితము నీ కుటుంబంలో నిలవదు, అది హాస్పిటల్ పాలైపోతుందని వాక్యం చెప్తా ఉంది. ఏం చేయగలుగుతున్నా? జనులు కానుకలను 10వ భాగములను తెచ్చిన రోజు మొదలు పెట్టినప్పటి నుండి సమృద్ధి దేవుడు ఇస్తాడు. నీ కుటుంబంలో సమృద్ధి కావాలి అంటే నువ్వు దేవుని సన్నిధికి ఇవ్వవలసినది ఇవ్వడము వెనుక అడుగు వేయొద్దు. నమ్మిన వారు దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మా నాన్నగారు పాత పాట పాడేవారు. ఎంతమంది గుర్తుందో నాకు తెలియదు, కానీ మారాలి మారాలి నీ మనసు. ఏం మారాలి? మారిన మనసు దేవునికి ఇస్తే ఏముంటుంది? మారడం అంటే నీ రూపు, రంగు, వస్త్రధారణ, నీ ఇల్లు, నువ్వు వాడే వస్తువులు, అది మారడం కాదు. ఇది మారాలి. ఏం మారాలా? హృదయం మారాలా. నీ హృదయంలో ఉండే సంకుచిత స్వభావాన్ని తీసి పక్కన పెట్టాయి. తెగువ కలిగిన స్త్రీలుగా, తెగింపు కలిగిన క్రైస్తవులుగా మనం మార్చబడాలి. గట్టిగా చెప్పడం దేవుని నామమున పలుకుతాం. హల్లెలూయా. ఇంకో మాట మీరు చూపిస్తాను. 6వ వచనం చదువును. అదే అధ్యాయము 5వ వచనములో ప్రథమ ఫలమును 10వ భాగము దేవునికి ఇవ్వాలి. 6వ వచనములో చూస్తే యూదా పట్టణములో కాపురమున్న ఇశ్రాయేలు వారును 5 నుంచి చదువునా. ఆ ఆజ్ఞ వెల్లడగుడు తోడలే ఇశ్రాయేలీయులు ప్రథమ ఫలములైన ధాన్య ద్రాక్షారసములను, నూనెను, తేనెను, సన్య ఫలములను విస్తారముగా తీసుకొని వచ్చింది. సమస్తమైన వాటిలో 10వ వంతును 10వ వంతులను విస్తారముగా తీసుకొని వచ్చు. యూదా పట్టణములలో కాపురమున్న ఇశ్రాయేలు వారును యూదా వారు ఎద్దులలోను గొర్రెలలోను 10వ వంతును తమ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠితములైన వస్తువులను 10వ వంతును తీసుకొని వచ్చి చాలు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని దగ్గర మన ప్రథమ ఫలములను, మన ప్రతిష్ఠితార్పణలను, మన కానుకలను, 10వ భాగములను ప్రభువు సన్నిధికి తీసుకొని రావాలా. అలాగ వచ్చిన ద్వారా ఇక్కడ రాజు అయినటువంటి, ఇక్కడ ఒక రాజు కనపడుతున్నాడు. హిజ్కియా రాజు ఏమంటున్నాడంటే, పనివారిని పిలిచి ఆ కొట్లను దేవుని మందిరములో తీసుకురాబడుతున్న వీటన్నింటినీ బట్టి కొత్త కొట్లను కట్టి వాటిని నింపమని అక్కడున్న సైనికులకి ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. నమ్మిన వారు దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ప్రియులారా, ఈరోజు దేవుని వాక్యం వింటున్నా. నీ జీవితంలో నువ్వు ఎంత నమ్మకముగా ప్రభు పని చేయగలుగుతున్నావో నిన్ను నీవే దేవునికి లెక్క అప్పగించుకుంటావు. ఖచ్చితంగా దేవుడు తన న్యాయ విమర్శ ఎదుట నిన్ను వెల చెల్లించే వ్యక్తిగా, స్త్రీగా చేయవాడిగా ఉన్నాడు. నమ్మిన వారు దేవుని స్తోత్రం చేద్దాం. ఈరోజు శ్రీలంక దేశంలో భయంకరమైన కరువు నెలకొంది. ఎంతమందికి న్యూస్ వస్తుందో తెలియదు, కానీ ఈరోజు శ్రీలంక దేశంలో చీకటి జీవితాలు చూస్తూ ఉన్నాం. కిలో పంచదార 200
అండి. ఒక టీ తాగాలంటే 100 రూపాయలు. ఒక గ్యాస్ సిలిండర్ కావాలంటే 4119 రూపాయలు. ఒక 400 గ్రాముల పాలపొడి చిన్నపిల్లలకి కొనాలి అంటే 790 రూపాయలు హెచ్చించారటండి. ఒక కేజీ బియ్యం కొనాలి అంటే 400 రూపాయలు ఎట్టి కొనాలట. ఎంత భయంకరమైన జీవితాలు శ్రీలంక దేశంలో ప్రజలు గిట్టగిట్టలాడుతూ ఉన్నారు, అలమటిస్తూ ఉన్నారు. మొన్న ఒకరిని ఇంటర్వ్యూ చేస్తే నాకు ఒక బుక్ వస్తుంది, వరల్డ్ వైడ్ బుక్, ఫోరన్నారని. ఆ బుక్లో చాలా విషయాలు ఉంటాయి. ఆ బుక్ చదువుతుంటే అక్కడ దేవుని ఎరుగని వ్యక్తి, ఒక వ్యక్తి అతడు చెప్తున్న మాట ఏమిటంటే, మేము ప్రభువుని వెనక పెట్టినందువలన మా దేశంలో ఈ కరువు వచ్చిందని చెప్పండి. నమ్మిన వారు దేవుని స్తోత్రం చేయండి. హల్లెలూయా. ఈరోజు చాలా మంది కుటుంబాలలో కరువు చూస్తూ ఉన్నారు. భార్య తెచ్చినా, భర్త తెచ్చినా, బిడ్డలు తెచ్చి సంపాదించుకొని పెట్టినా అప్పులు, కరువు. కారణం ఏంటో తెలుసా? ప్రభువుకి ఇవ్వాల్సినది మనము దొంగలిస్తూ ఉన్నాం. దేవునికి హెచ్చించవలసిన దానికి బదులు లోకానికి హెచ్చిస్తూ ఉన్నాం. దేవునికి ఇవ్వడానికి బదులు దెయ్యానికి పెడతా ఉన్నాం. మనకున్న అవసరతలన్నీ ఫిజికల్గా, శారీరకంగా మనము తీర్చుకుంటున్నాం. ప్రభువుని ప్రక్కన పెట్టేస్తున్నాం. నీ కుటుంబంలో సమృద్ధి కావాలి అంటే నువ్వు దేవునికి ఇవ్వాలి. నమ్మిన వారు దేవుని స్తోత్రం చేయక. హల్లెలూయా. నేనైతే డబ్బుల కోసం చెప్పాలని ఎప్పుడు ఇష్టపడను. కానీ ఎందుకో వాక్యం చదువుతుంటే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. నువ్వు సేవకుడు కాదా? చెప్పే బాధ్యత నీకుంది. వారు పాటిస్తారో పాటించక వాక్యాన్ని విడిచిపెడితే ఆ పరిణామం వారు అనుభవిస్తారు. కానీ చెప్పే బాధ్యత నీది కాబట్టి నువ్వు చెప్పు, ప్రకటన చేయి నా మందిరంలోని ప్రభువుని హెచ్చరిస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. జనులు కానుకలు తెచ్చిన ప్రారంభము మొదలుపెట్టినప్పటి నుండి సమృద్ధిని దేవుడు వారి జీవితాన్ని ఇచ్చాడు. చెప్పడం కూడా దేవుడు నామాన్ని. హల్లెలూయా. సమృద్ధి మీ జీవితాల్లో కావాలి అంటే దేవునికి ఇవ్వడం నేర్చుకోండి. దేవుడు నాకు ఇస్తామంటాడు, నీకు ఖర్చు పెడతా ఉంటా. జనరేటర్ అంటే 20,000 రూపాయలు తీసుకెళ్ళిపా. ప్రొజెక్టర్ అంటే 10,000 ఎత్తుకున్నా. నువ్వు వెనుకంజేయం అది ఉన్నా లేకపోయినా ప్రభువు పని కొరకు నేను తెగింపు కలిగి ముందుకు వస్తాను. అలాగా మన సంఘంలో అనేక మంది బిడ్డలు నిజంగా చాలా ధన్యులైన తెగించి ప్రభు పనిలో పాలుభాగస్తులు అవుతున్న బిడ్డలందరినీ దేవుడు దీవించును గాక. దేవుడు నిండారుగా సంఘమంతటిని దీవించును గాక. మీకు విషయం చెప్తాను. తెగింపు కలిగినటువంటి ఒక శిష్యుడు, ఎవరైనా శిష్యుడు? యోహాను. యేసు ప్రభు శిష్యులలో ఒక శిష్యుడు యోహాను. యోహాను జీవితంలో ఎలాంటి వాడంటే, రోమా సామ్రాజ్యంలో దేవుని సువార్తను ప్రకటించినందుకు, దేవుని వాక్యాన్ని బోధిస్తున్నందుకు, ప్రజలను క్రైస్తవులుగా మారుస్తున్నందుకు రోమా చక్రవర్తి పట్టుకొని బంధించి సలసలసల మరుగుతున్న నూనెలో యోహాను గారిని పడేశారట. బ్రతుకుతాడమ్మా? బ్రతికే ఉన్నాడు. చేతులు ముడుచుకొని మరుగుతున్న నూనెలో యోహాను గారు ప్రార్థన చేయడం ప్రారంభిస్తా ఉన్నాడట. వీడెవడు చచ్చిపోతాడనుకుంటే సజీవుడుగా చేతులు ముడుచుకొని ప్రభుని స్తుతిస్తూ ఉన్నాడు. ఆ దేవుడు ఈ దేవుళ్ళ కంటే, ఈ దేవతల కంటే గొప్పోడా అని చక్రవర్తి మతిపోయి అక్కడున్న మంత్రులతో మాట్లాడుతున్నాడట. అక్కడ బాగలేదు. ఏం చేశారు? ఆ రోజు రోమా నగరానికి 734 కిలోమీటర్ల దూరంలో ఉన్న పద్మాస్ దీవి, అనగా చుట్టూ సముద్రము, మధ్యలో భూభాగము. మన అండమాన్ నికోబార్ దీవులు అంటాం, మనకు తెలిసినటువంటి భాష. ఆ రోజు పద్మాస్ అనే దీవులో యోహాను గారైనటువంటి యేసయ్య శిష్యుడిని తీసుకెళ్లి పెట్టాలని తలించారు. క్రీస్తు శకము 62వ
సంవత్సరములో ప్రియ దేవుని బిడ్డలారా, యోహాను జీవితంలో 82వ సంవత్సరంలో యోహాను జీవితంలో ఏం చేశాడండి, అక్కడ మరి డొమేసియస్ అనే ఒక రాజు చేస్తూ ఉన్నా. అతను 81 నుండి 96 వరకు పరిపాలన చేశాడు. ఈరోజు మనము సెల్కుస్ అని పిలువబడుతున్నటువంటి ఆ యొక్క మరి దేశమును మనం చూస్తున్నట్లయితే టర్కీ దేశంలో ఎఫెసు పట్టణంలో సెల్కుస్ అని ఈరోజు పిలుస్తూ ఉన్నాం. ఆ రోజు ఆ ఎఫెసు పట్టణంలో దేవుని సువార్త ప్రకటన చేస్తున్నటువంటి యోహాను గారిని మరలా పట్టుకున్నారు. కొట్టిన, తిట్టిన, ఈడ్చిన, కొరల దెబ్బలతో కొట్టిన, కొవ్వొత్తులతో కాల్చిన, దేవుని పనిని దేవునిని విడిచిపెట్టాలని సవాల్ విషయాన్ని అడుగు రోమా చక్రవర్తి ముందు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆగలేదు. తెగింపు కలిగిన శిష్యుడు, తెగింపు కలిగినటువంటి క్రైస్తవుడిగా జీవించాడు. నమ్మిన వారి దేవుని స్తోత్రం చెల్లక. హల్లెలూయా. ఇతను ఎవరిని కలిస్తే ఇతని మాటలతో వారిని మార్చేస్తున్నారనే ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడూ లేనటువంటి ఒక గృహలో అతన్ని బంధించేశారు. రెండో ఒకసారి ఒక చిన్న కన్నం ఉంటే ఆ కన్నంలో నుండి ఆహారం పెట్టేవారు. గాలి లేదు, చీకటి ఆ రూమ్ అంతా. ఏం చేయాలో అర్థం కాలేదు. కన్నీరు కార్చి మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు యోహాను గారు. నాయన ప్రభువా, తండ్రి, నువ్వు నన్ను బయట ఉంచితే ఆ ఎఫెసు సంఘానికి వెళ్తాను, ఆ యూదుల మధ్య, ఇశ్రాయేలుల మధ్య, ఆ రోమీయుల మధ్య నీ సువార్త నేను ప్రకటన చేస్తాను కదా, నన్ను ఎందుకు నాయన తీసుకొచ్చి ఇక్కడ బంధించావని చెప్పి కన్నీరు మున్నీరు అవుతూ ఉన్నాడు. ఆ రోజు రాత్రి దేవుడు ప్రకాశవంతమైన వెలుగుతో ఆ యోహాను ఉన్నటువంటి స్థావరంలోనికి ప్రత్యక్షమై, నా కుమారుడా యోహాను అని యోహానుతో మాట్లాడటం ప్రారంభించాడు. ప్రభువా, నేనేమి తప్పు చేశాను? ఇంకా నీ సువార్త ప్రకటించాలన్న దాహము నాలో అడిగట్టిపోలేదు. నేను చెయ్యాలా, నీ పరిచర్య చేయాలా, నీ సువార్తను ప్రకటన చేయాలా, నన్ను విడిపించిన ఆయనని అడిగితే ప్రభు అంటున్నాడు, అవును కరెక్టే, నీకు ఆశ ఉంది, తెగింపు ఉంది, నేను విడిపిస్తాను. కానీ నువ్వు భూమి మీదకి వచ్చిన తర్వాత సువార్త ప్రకటించుకుంటూ, అయ్యో నా స్ఫుర్మ సంఘము, నా ఎఫెసు సంఘము, అయ్యో నా యొక్క ఎవ్రీ సంఘమని నీ సంఘాలతోనే నీ కాలాన్ని గడిపేశావు. కానీ నాతో మాట్లాడి, నా రొమ్మును ఆడుకొని, నాతో ప్రార్థన చేసి 8 దినాలైందయ్యా యోహానని ప్రభు మాట్లాడితే, ప్రభు అవునాయన నన్ను క్షమించు ప్రభు అని దేవుని సన్నిధిలో క్షమాపణ వేడుకున్నవాడు శిష్యుడైనటువంటి యోహాను. అప్పుడు ప్రభు అంటాడు, నీతో నేను రాబోతున్న దినాలలో జరగబోయే విషయాల కొరకు ఈ జైలులో నువ్వు ఉంటే నువ్వు రాయగలుగుతావు. కాబట్టి నువ్వు ఇక్కడ ఉండి యోహాను సువార్త, 1 యోహాను, 2 యోహాను, 3 యోహాను ప్రకటన, ఈ 5 కూడా నువ్వే రాయాలంటే నా దగ్గర పేపర్లు లేవు. ఆ రోజుల్లో పేపర్లు లేవు, గోడల మీద రాసుకునేవారు. నా దగ్గర ఏ రకమైనటువంటి ఒక సొంత మొక్క లాంటిది కానీ బొగ్గు మొక్క లాంటిది కానీ లేదు. నేను ఎలా రాస్తాను ప్రభు అని అంటే, నీ కొరకు శిష్యుని నేను పంపిస్తాను అన్నాడు. యేసయ్య వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ప్రియ దేవుని బిడ్డలారా, యోహానుకు కలిగిన దర్శనమును బట్టి తెగువను గట్టి ప్రియ దేవుని బిడ్డలారా ఆయన శిష్యులు వచ్చాడు. శిష్యులు వచ్చి యోహాను గారిని పిలుస్తూ ఉన్నాడు. ఆ చిన్న కన్నంలో నుండి చూస్తే లవోదికీయ సంఘాన్ని నడుపుతున్నటువంటి శిష్యులు ఆ శిష్యుని అడిగాడట, నువ్వు ఎలా వచ్చావు? నన్ను పోలీకార్ప్ అనే ఒక జైలర్ ఈ యూనిఫామ్ వేసి, ఖైదీ యూనిఫామ్ వేసి నీ దగ్గరికి పంపించారు. నీకు కొన్ని మెటీరియల్స్ ఇవ్వడానికి వచ్చాను. ఎలాగొచ్చావు? నా చెల్లిని నేను వ్యాలరీస్ అనే ఒక జైలర్ గారికి ఇచ్చి వివాహం చేశాను. అతను నాకు పర్మిషన్ ఇచ్చాడు మీ దగ్గరికి రావడానికి. ఇప్పుడు దేవుని బిడ్డలారా, మరలా 14 సంవత్సరములు జైలు శిక్ష అనుభవిస్తూ ఈ పత్రికలన్నీ గోడల మీద, ఆకుల మీద, చర్మాల మీద రాసి యోహాను గారు విడుదల పొంది 96వ సంవత్సరమున అతడు మరలా మరి ఏం చేశాడంటే ప్రాణాలు కోల్పోయినట్లుగా మరి తెర్తిత్తి అనే తెర్తిల్లోనే ఒక శాస్త్రవేత్త 2వ శతాబ్దంలో ఈ చరిత్రను మరి గవర్నమెంట్కి మరి సబ్మిట్ చేసినట్లుగా చరిత్రలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, తెగువ కలిగిన యోహాను వలె, తెగువ కలిగిన యవనస్తుల వలె ఈరోజు ఎంతమంది ఉండగలుగుతున్నా ప్రభు
ప్రభువుకి ఇచ్చిస్తే మాకు తక్కువైపోతుందేమో, దేవుడికి ఇచ్చిస్తే పాస్టర్ గారితో అయిపోతాడేమో, దేవుడికి అర్పించిస్తే నాకేదో నాశనము లేకపోతే ఆటంకము తక్కువైపోయి నేను ఎందుకు పనికిరాకుండా అయిపోతానేమో అని చాలా మంది రకరకాల నెగిటివ్ ఫీలింగ్స్ తో భక్తి కొనసాగిస్తున్నారు. మీతో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, ఇగో నువ్వు దేవునికి ఏది ఇచ్చినా మనస్ఫూర్తిగా ఆయన నిమిత్తమై ప్రభు మహిమార్థమయ్యేవారు నమ్మిన వారు దేవుని స్తోత్రము చేస్తారు. హల్లెలూయా. తెగుపు కలిగిన బిడ్డలముగా మనం ఉండాలి, తెగువ కలిగిన బిడ్డలముగా మనం ఉండాలి. ఎందుకు పనికిరాని రాతి బొమ్మలైనటువంటి చెక్క బొమ్మలైనటువంటి ఆ తిరుపతి, అన్నవరము, భద్రాచలము ఈ దేవస్థానానికి వెళ్ళిపోయి అందులో లక్షల కోట్ల కొలది రూపాయలు బంగారాలు చదివింపు చేస్తూ ఉంటారు. వాళ్ళకి తెలుసు ఆ దేవుడిలో జీవం లేదని, కానీ జీవం కలిగిన దేవుణ్ణి ఆరాధిస్తున్నామని చెప్పుకున్న మన జీవితాల్లో మనం ఏం చేయగలుగుతున్నాం? తెగింపు కలిగిన బిడ్డలముగా మనం ఉంటే గొప్ప ఆశీర్వాదాన్ని మన జీవితంలో చూస్తాం. ఒకరోజు నా జీవితంలో ఈ బైబిల్లోని 10 రూపాయల నోటు కొరకు తిరగేసిన రోజులు నా బ్రతుకులో ఉన్నాయి. అందరూ ఉండి ఎవరు నాకు సహాయం చేయలేదు, ఎవరు నాకు హెల్ప్ చేయలేదు, ఎవరు నన్ను ఆదుకోలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, నేను దేవుని సేవకుడిగా దేవుని బలిపీఠం దగ్గర నిలబడి చెప్తున్నాను, ప్రభువుకి ఇవ్వడం ప్రారంభించాం. మా లేమిలో నుండి మేము ఇచ్చాం, లేమిలో నుండి మేము పంచాం, లేమిలో నుండి నా భార్య నేను ప్రభు పని కొరకు అనేక రకాలుగా మీకు గుంపులు విప్పి సహకరించాం. నా తండ్రి గారు కూడా ఆయన లేకున్నా ఎన్నో మందిరాలకి ఈ గరిబి వరకు ఈ 3 మండలాల్లో ఎవరు మందిరం కట్టుకుంటున్నామన్నా వారికి ఒక 5,000, 3,000, 4,000 వారికి ఇచ్చేవారు. వారి ప్రార్థన, మా ప్రార్థన, సంఘ ప్రార్థన, మీరందరూ చేసిన సహాయ సహకారము ప్రార్థనను బట్టి ఈ దినాన్ని మేము ఈ స్థితిలో ఉన్నామంటే ప్రియ దేవుడి సంఘమా, ఇది కేవలము దేవుడు ఇచ్చినటువంటి గొప్ప కృప. నమ్మిన వారు దేవుని స్తోత్రం చెల్లిద్దాం. మనుషునికి ఇచ్చినోడు మోసపరచబడతాడేమో, కానీ ప్రభుకి ఇచ్చినోడిని దేవుడు అన్నది విడిచిపెట్టాడు, ఆయన లెక్కిస్తాడట. నువ్వు చేసిన చిన్న పనే, కానీ ఆ పనిని దేవుడు గుర్తిస్తాడు, ఆ త్యాగాన్ని దేవుడు గుర్తిస్తాడు, ఇచ్చిన అస్తాన్ని దేవుడు గుర్తిస్తాడు, నిండారుగా దేవుడు దీవిస్తాడు. చప్పట్లు దేవుడు నామములో పలుకుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా, నాకున్నవన్నీ కూడా నేను ఇచ్చినవే నాయన. కళ్ళు మూసుకుందాం. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వాదించును గాక. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకే